నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన 10 మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. తద్వారా ఈ వీడియో కొంచెం వైరల్ అవడానికి, ఎక్కువ వ్యూస్ రావడానికి ఆస్కారం లభిస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇక లేట్ చేయకుండా న్యూస్ పేపర్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, సెస్సులు వేసి రోడ్లు, సర్కారుకు ఆర్ఎండ్బి ప్రతిపాదన, 15,000 కిలోమీటర్లు స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం, వ్యయంలో ప్రభుత్వ వాటా 4,000 కోట్లు, నిధుల కోసం పెట్రోలు, డీజిల్, గనులు రిజిస్ట్రేషన్లపై సెస్సులు, కాంట్రాక్టు సంస్థల వ్యయం 16 ఏళ్లలో తిరిగి చెల్లింపు, టోలుకు అనుమతించాలన్న ఆర్ఎండ్బి. ఈ సెస్ అనే దాని మీద చాలా పెద్ద ప్రతిష్టంభనే నెలకొంది. మోడీ 1.0లో మనం గుర్తెచ్చుకుంటే ఎడ్యుకేషనల్ సెస్ అని ఒకటి ఉంది. దానికి తర్వాత కనీసం లెక్కలో కూడా చెప్పలేదు అనే ఒక వ్యవహారం కూడా ఆ రోజుల్లో బయటకు వచ్చింది. తర్వాత 2.0, ఇప్పుడు 3.0 నడుస్తున్నప్పుడు ఇంకా దాని గురించి చర్చ ఏం జరగటం లేదు. ఎప్పుడైనా అది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అలా చర్చకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త అంశాలు తీసుకొస్తారు. కానీ ఇది మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకు ఆ బాధ్యత? మనమే పన్నులు కట్టి ఈ ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మన చేత ఎన్నుకోబడింది. మనం కడుతున్న పన్నులన్నీ ఎక్కడికి వెళ్ళాలి? మనకి తిరిగి ఉపయోగపడటానికి, మనకి కోసం ఏదైనా కొత్త పనులు చేయటానికి ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇంకా మళ్ళీ ఇలాంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడానికి ఇంకా మళ్ళీ మన దగ్గర నుంచే ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన వాటిని సెస్సుల ద్వారా మన మీద వసూలు చేస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టిన దాన్ని టోల్గేట్ల ద్వారా మన మీదే వసూలు చేస్తారు. ఇక దేనికి ఈ ప్రభుత్వానికి మనం పన్నులు కట్టేది అనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. అట్లాగనే ఈ ప్రభుత్వంలో నడుపుతున్న పెద్దలు కూడా ఈ ప్రజల మీద మనం ఎంతవరకు భారం వేయగలుగుతాం, ఎంతవరకు భారం వేస్తాం. ప్రజలు తిరిగి అడగరు కానీ, ప్రశ్నించరనో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలసీలు తయారు చేసుకుంటే దానికి చేసేది ఏం లేదు. మరి ఎంత వ్యయం అవుతుంది, ఏమి జరుగుతుంది అనేది మరి ముందుగానే తెలుసుకొని పెట్టుకోవాలి. ఇక రాష్ట్రంలో 1,500 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి, పునర్నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం భావిస్తోంది. హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టే ఈ పనులు 19 ఏళ్ల వ్యవధిలో 22,826 కోట్ల ఖర్చు కానుంది. ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థ ఆర్టీసీకి చెందిన ఆస్తుల వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వడంతో పాటు పెట్రోలు, డీజిల్ ఆస్తుల రిజిస్ట్రేషను, వాహన పన్నులపై సెస్సు విధించాలని ఆర్ఎండ్బి శాఖ ప్రతిపాదించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిగిన ఈ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. ఆర్ఎండ్బి నివేదిక ఏముందంటే, హైబ్రిడ్ యూనిటీ మోడ్ పద్ధతిలో 1,500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు చేపడతారు. దీనికోసం ప్రభుత్వం నిధులతో పాటు కాంట్రాక్టర్లు ఖర్చు పెడతారు. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి 19 సంవత్సరాలు. తొలి ఏడాది 600 కిలోమీటర్లు, రెండవ ఏడాది 600 కిలోమీటర్లు, మూడవ ఏడాది 300 కిలోమీటర్ల చొప్పున రహదారులు నిర్మిస్తారు. ఇందులో 40% వాటా అంటే 4,000 కోట్ల వరకు ప్రభుత్వం బరాయిస్తుంది. భూసేకరణ, పునరావాసం ఇంకా ఇతర ఖర్చులు కూడా ఇందులో కలిపే ఉంటాయి. మిగిలిన 60% అంటే 7,761 కోట్ల ఖర్చును కాంట్రాక్టు సంస్థ భరిస్తుంది. ఆ ఖర్చులు ప్రభుత్వం ఏటా దశల వారీగా వడ్డీతో కలిపి 16 సంవత్సరాల్లో చెల్లిస్తుంది. రహదారి పనులు పూర్తయిన తర్వాత కాంట్రాక్టు టోల్ వసూలు కూడా అనుమతి లభిస్తుంది. ఇదంతా కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం 22,826 కోట్లకు చేరుతుందని అంచనా. ఇది ఈ సెస్సులు గోల మళ్ళీ మొదలైంది. అదేమంటే, మా దగ్గర ఆదాయం తక్కువగా ఉంది, గత ప్రభుత్వం చేసిన పాలనలతోటి ఇలా జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం ఒకటైతే చేస్తారు. ఈ ఏడాది 6,433 మంది బలి. ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాలు. ఇకపై ప్రతి రోడ్డు ప్రమాదంపై ఆడిట్ చేయాలి. కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి. వేగ నియంత్రణ, స్పీడ్ గవర్నర్లు తప్పనిసరిగా ఉండాలి. హెచ్చరికలు ఉల్లంఘిస్తే వాహనాలకు సీజ్. ప్రతి 1/2 కిలోమీటర్కు సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్తో అనుసంధానించాలి.
యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై గుంతలు పూడ్చాలి, రహదారి ప్రమాదాలు ఆర్ఎండ్బిపై సమీక్షలో సీఎం చంద్రబాబు. యాక్చువల్గా ఈ మరణాలు వీటన్నిటికీ ఇందులో ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, ప్రజల బాధ్యత ఉంది. ప్రజల్లో కూడా చాలామంది మనకి వాహనం నడపటం ఎలాగా, ఈ ఈ ఈ బైక్ వేసుకొని మనం రోడ్డు మీద వెళ్తుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది ఎలాగనేది ఎవరు ఆలోచించటం లేదు. ఒక వ్యక్తి రోడ్డు క్రాస్ చేయడానికి జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచొని ఉంటే దూరంగా బైక్ మీద వస్తున్న వ్యక్తి ఈ రోడ్డు క్రాస్ చేసే వ్యక్తిని గమనిస్తే స్లో చేసి ఆపటం అనేది కానీ, లేకపోతే చిన్నగా వెళ్తే ఆ రోడ్డు క్రాస్ చేసి ఆయన వెళ్ళిపోతాడు అనే ఉద్దేశం ప్రజల్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. రోడ్డుని క్రాస్ చేయడానికి ఒక వ్యక్తి నుంచున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు, బైక్ మీద అతను రోడ్డు క్రాస్ చేయడానికి ముందుకు వస్తాడు, మనం అతను వచ్చే లోపే దాటి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి స్పీడ్ పెంచుతూ ఉంటాడు. ఇది చాలా దరిద్రమైన అలవాటు. బ్రేక్ ఒకటి ఉంటుంది, ప్రతి బండికి ఒక బ్రేక్ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయారు. ఇక బైకులు వాళ్ళైతే ఇటు అడ్డం వస్తుంటే అటు తిప్పటం, అటు అడ్డం వస్తుంటే ఇటు తిప్పటం, ఇవి ఇట్లాంటివి కూడా ప్రజలను రోడ్డు క్రాస్ చేయనీయటానికి కూడా ఇదే ప్రజలు అడ్డం పడతా ఉన్నారు. ఇక రోడ్లు అయితే తెలియంది కాదు, ఈ గుంటలతోటి చనిపోయిన వాళ్ళు కానీ, స్పీడ్ బ్రేకర్ల మూలాన జరిగిన అనర్థాలు కావచ్చు, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. ప్రజలు కూడా మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఇందులో చాలా ఉంది. ఇక అసెంబ్లీ అదుర్స్, అధ్యక్ష అద్భుతం, స్టూడెంట్ అసెంబ్లీలో అదరగొట్టిన చిన్నారులు, స్పీకర్ ఎన్నికతో పాటు ప్రశ్నోత్తరాలు 0 అవర్, 2 బిల్లులపై ఆసక్తికర చర్చ, ఆమోదం, సభను అడ్డుకున్న వారిని ఎత్తుకెళ్లిన మార్షల్స్, విద్యార్థులను టెర్రరిస్టులు ఎలా అంటారు, మీటర్లు లేకుండా సోలార్ ప్యానెల్లో పెడితే ఉపయోగం ఉండదని మీకు తెలియదా, 5G అంటున్న మీ ప్రభుత్వం 2Gలో బఫరింగ్, సమస్యలపై పాలక పక్షాన్ని నిలదీసిన ప్రతిపక్షం, డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం, బడి పిల్లలకు బ్యాగులు పరువు తగ్గించాం, సమాధానాలతో పాటు ధీటుగా తిప్పికొట్టిన ప్రభుత్వం, వీక్షించిన సీఎం చంద్రబాబు, స్పీకర్, మంత్రులు. చాలా బాగా జరిగింది, పిల్లలు కూడా చాలా బాగా చేశారు. దీని మీద సాక్షిలో భలే విచిత్రంగా 3వ పేజీలో, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళారు కాబట్టి ఆ విషయాలతోటి నింపేసుకొని ఇక ఇట్లాంటి జనరల్ అంశాలు, ఎందుకంటే ఇది సాక్షిని ఖచ్చితంగా వైసీపీ పాంప్లెట్ ఎందుకని అనాలి అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తే 2 పేజీలు రాస్తారు, జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన చేస్తే పేపర్ మొత్తం నింపేస్తారు. అసలైన వార్తలకి ఇందులో చోటు ఉండదు. దీనికి 3వ పేజీలో ఎక్కడో లాస్ట్లో పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే, విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన మాక్ అసెంబ్లీలో విద్వేషాలు, రాజ్యాంగం విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాజకీయ ప్రసంగాలతో విద్యార్థుల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడారు. విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన కార్యక్రమాన్ని సొంత అజెండా అమలు వేదికగా చేశారు. మొత్తం కార్యక్రమం 4 గంటల పాటు జరిగితే అందులో మాక్ అసెంబ్లీ 1.5 గంటల పాటు జరిగింది. మిగిలిన 2.5 గంటలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు కేంద్రమైంది. వీళ్ళ పరిస్థితి అయితే ఇలాగుంది. జగన్మోహన్ రెడ్డి గురించి రాసుకోవటం తప్ప వేరే ఏమీ కనిపించటం లేదు ఈ పేపర్కి. విద్యార్థులు అదరగొట్టారు సీఎం చంద్రబాబు. సమాజంలో మార్పులు విద్యార్థులతోనే సాధ్యం, మహిళను కించపరిచేలా పదాలొద్దు లోకేష్. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానేయాల్సిన అవసరం ఉంది. ఇక భారత్ డేటా క్యాపిటల్గా విశాఖ, 98,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్, ఎక్స్లో బాబు లోకేష్. ఇక రాజ్యాంగ బాధ్యతల నుంచే హక్కులను, గాంధీజీ మాటలు మరవద్దు, పౌరులంతా ఖచ్చితంగా ఓటు వేయాలి, ప్రధాని మోడీ. రాజ్యాంగ దినోత్సవ లేఖ, ఇది ఈనాడులో అసలు మెయిన్ పేజీలోనే ఉంది. రాజ్యాంగమే మూల స్తంభం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ముర్ముతో పాటు రాజ్యాంగ పీఠిక చదువుతున్న కేంద్ర మంత్రి నడ్డా, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ ఫోటోలో చూడొచ్చు వరుసగా. రాజ్యాంగమే మూల స్తంభం, వలసవాద తత్వానికి ముగింపు పలికే
ఆయుధం జాతీయవాద ఆలోచనకు మార్గదర్శి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. తెలుగు సహా 9 భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులు. సంవిధాన సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది. లేఖలో మోదీ. ఇక ఈ డేటా సెంటర్ గురించి కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో రాసినప్పటికీ 14 పేజీలో ఉన్న ఇక్కడ డేటా సెంటర్ గురించి రాశారు. ఎందుకంటే ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ మీద ఒక పెద్ద రగడ నడిచి అది తుఫాను వెలిసినట్టుగా వెలిసింది. మోత్తా తుఫాను వెళ్ళిపోయి అందులో దాన్ని గుర్తులు మిగిల్చినట్టుగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లో కూడా అమర్నాథ్ పరువుకు తీసి జగన్మోహన్ రెడ్డి కాలు మడతేసి చాలా రకాలైన మాటలు మాట్లాడి ఇక మేమే తీసుకొచ్చాం అని చెప్పే దగ్గరకు వస్తే మరి ఇప్పుడు ఈ రిలయన్స్ డేటా సెంటర్ గురించి ఏం చెబుతారో తెలియదు. 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్, 1000 మెగావాట్ల సామర్థ్యం, 98,000 కోట్ల పెట్టుబడులు, డిజిటల్ కనెక్షన్ తోటి జాయింట్ వెంచర్. మళ్ళీ డిజిటల్ కనెక్షన్ అనగానే ఇక్కడ అదానీది కూడా కనపడేటట్టుంది. 2030 నాటికి విశాఖ అందుబాటులోకి. విశాఖపట్నం 3-4 ఏళ్లలో డేటా సెంటర్ హబ్గా మారనుంది. అంటే గోడౌన్లు నింపేస్తారు. అదేముందండి, పెద్ద గోడౌన్, ఇట్స్ ఎ వేర్ హౌస్. అందులో వాచ్మెన్ ఉద్యోగాలు తప్ప, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు తప్ప ఏమీ రావు అనే ఆ డేటా సెంటర్లో వాటి మీద ఈ సాక్షిలో ఎటు రాయరనుకోండి, రాసిన వాళ్ళకి అది మేమే తెచ్చాము అని ఒకళ్ళు మాట్లాడుకునేది ఇట్లాంటివే ఉంటాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్తో కలిసి జాయింట్ వెంచర్గా 1000 మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. 98,000 కోట్లతోటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు సిఐఐలో ఈ సంస్థ ప్రతినిధులు సీఎంను కలిసి ప్రతిపాదనపై చర్చించారు. డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 1,33,000 కోట్ల పెట్టుబడితోటి 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ సైతం 1,10,000 కోట్లతోటి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితోటి విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఇలాగా వరుసగా డేటా సెంటర్లో డేటా హబ్గా మారిపోతుంది. దీని మీదనే నిన్న లోకేష్ కూడా చెప్పింది. భారత్ డేటా క్యాపిటల్గా విశాఖ, 98,000 కోట్లతోటి రిలయన్స్ డేటా సెంటరు. ఎక్స్లో బాబు లోకేష్ ట్వీట్ చేశారు. నాడు రోడ్లన్నీ గుంతలు, ప్రశ్నిస్తే కేసులు. గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే. ఏపీకి వైసీపీ మిగిలించింది అప్పులే. 2029లో జగన్ అధికారంలోకి రాడు. 15 ఏళ్లుగా కూటమికి అండగా ఉండండి. యువతకు డిప్యూటీ సీఎం పిలుపు. కోనసీమ జిల్లాలో శివకోడు పల్లె పండుగ 2.0కు శ్రీకారం. నిన్న కొంచెం డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ బాగానే ఫైర్ అయ్యాడు. వైసీపీ మీద నిప్పులు జరిగాడంటారు చూడండి. ఏ చాటతో జరిగాడని అడక్కండి. గతంలో నేను పిఠాపురం వేదికగా చెప్పాను, ఇప్పుడు ఇక్కడి నుంచి చెబుతున్నాను. వాళ్ళు అంటే సీరియస్ అఫెండర్స్, కంటిన్యూస్ అఫెండర్స్ వైసీపీలో ఉన్నారు. వాళ్ళందరి మీద మేము ఎంతో సహనంతో ఉంటాం. పవన్ కళ్యాణ్కి సహనం చచ్చిపోయిందంటే తీరు వేరేగా ఉంటుంది అని ఆయన మోడ్ ఆఫ్ వార్నింగ్ ఏదో ఇచ్చారు. 13,326 పంచాయతీల్లో 6,887 కోట్ల వ్యయంతో 53,382 పనులు చేపడుతున్న పవన్. కొబ్బరి రైతు సమస్యలపై విస్పష్ట హామీ. ఇక మా నీళ్లను లాక్కపోతే మేము అడుక్కు తినాలా? 100 ఏళ్ల నేట కేటాయింపులు ఎలా కుదిస్తారు? కృష్ణా ట్రిబ్యునల్ 2లో నిలదీసిన ఆంధ్రప్రదేశ్. విభజన తర్వాత మాకు వ్యవసాయమే ఆధారం. తెలంగాణ, హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఉన్నాయి. మాకు రాజధాని లేదు, పరిశ్రమలు లేవు. ఏపీ వాదన. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేదు. కృష్ణా జలాల కేటాయింపై పునఃసమీక్షకు ఒప్పుకోం సీఎం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏమిటి అంటే, ఇమ్రాన్ ఖాన్ గత మాజీ పాకిస్తాన్ క్రికెటరు, అలాగనే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ఆయన జైల్లో ఉన్నాడు.
జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం. ఇమ్రాన్ను చూసేందుకు వెళ్లిన చెల్లెలపై జైల్లోనే పోలీసులు దాడి. శ్రేణుల్లో కలవరం, జైలు ముట్టడి. రెండో పేజీలో దీని గురించిన వార్త ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ మృతి. జైల్లో హత్యకు గురయ్యారంటూ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ప్రచారం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన ఎక్కడున్నారంటూ అడియాలా జైలుకు పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కార్యకర్తలు, అభిమానులు దాడికి దిగారు. బుధవారం వేలాది మంది జైలు ముందు చేరి ముట్టడించేందుకు ఎత్తిసినట్టు సమాచారం. అవినీతి కేసులో 2 ఏళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అడియాలా జైల్లో ఇమ్రాన్ను అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారంటూ పాక్తో పాటు బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అనేక సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు. దీనికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఐఎస్ఐ కారణం అంటూ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో గత వారం ఇమ్రాన్ను చూసేందుకు ఆయన ముగ్గురు చెల్లెళ్ళు జైలుకు వెళ్ళగా పోలీసులు నిరాకరించి తమపై అమానుషంగా దాడి చేశారంటూ వారు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జైలుకు వెళ్ళగా పోలీసులు నిరాకరించారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేయగా వారు పక్కా ప్లాన్తో కరెంటు తీసి మాపై దాడి చేశారు. 71 ఏళ్ల వయసున్న నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి రోడ్డుపై పడేశారు. దీనిపై దర్యాప్తు జరపాలి అని నోరీన్ నియాజీ పంజాబ్ పోలీస్ చీఫ్కు సోమవారం లేఖ రాశారు. ఇక బలమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ బాధ్యతలే పునాది. బాధ్యతల నుంచే హక్కులు వస్తాయి. మహాత్మా గాంధీ మాటలు గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా వీళ్ళు పార్టీ మహాత్మా గాంధీ మీద కానీ, నెహ్రూ మీద కానీ, ఇక మిగతా ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అప్పట్లో ఈ మన స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్లో ఉన్న నాయకులందరి మీద ఒక సోషల్ మీడియాలో ఒక రకమైన దాడి చేస్తారు. ఈ చాలా రకాల అంశాలన్నింటినీ బయటకు తీసుకురావటం, నెహ్రూ సిగరెట్ కాలుస్తున్నవి, ఆడవాళ్లతోటి ఉన్న ఫోటోలు కానీ, ఇక గాంధీజీ చరిత్ర అనేది కానీ, వీటన్నిటిని తీసుకొచ్చి వీళ్ళు చేస్తుంటే మరో పక్కన మోడీ ఆయన మహాత్మా గాంధీ మాటలు గుర్తుంచుకోవాలి. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు అసలు వాళ్ళని పురుగు కింద తీసేసేంత లాంటి వీడియోలు ఇవన్నిటినీ వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పౌరులంతా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రధాని మోడీ దేశంలో బలమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ బాధ్యతలే బలమైన పునాది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రజలంతా రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని ఒక లేఖ రాశారు. ఒక బలహీన, ఆర్థికంగా వెనకబడిన కుటుంబానికి చెందిన తాను 24 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉండగలగడం మన రాజ్యాంగం శక్తికి నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఓటు హక్కును వినియోగించుకోవటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ ఆ ఓట్లు నిర్ణయించటంలో కానీ, ఓటు హక్కు ఇవ్వటంలో కానీ, తీసేయటంలో కానీ అనేక రకాలైన ఇవి జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఇంకో పక్కన గగ్గోలు పెడతా ఉన్నాడు. ఎస్ఐఆర్ ఆపండి అని విపక్షాలు మాత్రం గోల చేస్తూ ఉన్నాయి. మొన్న మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు మరి దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు. ఇంకో పక్క చూసుకుంటే గవర్నర్ అహంకారాన్ని అణచివేస్తాం స్టాలిన్. ఉగ్రవాదుల దాడుల్లో ప్రజల ప్రాణాలను కాపాడలేని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అదే పనిగా ప్రశంసిస్తూ శాంతికి నిలయమైన తమిళనాడు రాష్ట్రాన్ని ఉగ్రవాద రాష్ట్రంగా పేర్కొన్న గవర్నర్ ఆర్ఎన్ రవి అహంకారాన్ని అణచివేస్తామని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో శాంతి భద్రత సమస్యలు అధికంగా ఉన్నాయని, రాష్ట్రం ఉగ్రవాదుల ధోరణితో ఉందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు, మణిపూర్ మండుతూనే ఉందన్న విషయం ఎరుకలేదా అని గవర్నర్ను ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయని ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనన్న ధోరణితో గవర్నర్ మాటలు ఉన్నాయని, ఇవి ఆయన బాధ్యతలకు పూర్తిగా విరుద్ధమైందని ధ్వజమెత్తారు. కరెక్టే. అవన్నిటినీ మన వెనకున్న పీతికోసలన్నింటినీ అలానే అడ్డుపెట్టుకుని ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తే మాత్రం ఇలాగనే జరుగుతుంది. యుద్ధ విమానాలకు ఇక దేశీ ఇంజన్లు. 5వ తరం ఫైటర్ జెట్ ఆమ్కాకు అవసరమైన ఇంజన్ టెక్నాలజీ 100% బదిలీ చేసేందుకు సిద్ధమైన ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్ భారతదేశం అభివృద్ధి చేస్తున్న 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా
అడ్వాన్స్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్కు అవసరమైన 120 నుంచి 140 కిలోల న్యూటన్ ఇంజన్ టెక్నాలజీని 100% బదిలీ చేయడానికి ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సాఫ్రా అంగీకరించింది. డిఆర్డిఓతో కలిసి తాము ఒక సరికొత్త ఇంజన్కు భారత్లోనే తయారు చేయబోతున్నామని సాఫ్రాన్ సీఈఓ ఒలివర్ ఆండ్రూస్ తెలిపారు. అత్యంత కీలకమైన హాట్ సెక్షన్ సహా ఇది పూర్తి స్థాయి టెక్నాలజీ బదిలీ అని భారత్కు మరెవరూ ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. హాట్ సెక్షన్ అంటే విమానం ఇంజన్కు హృదయం లాంటిది. డిఆర్డిఓకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్తో కలిసి ఈ సంస్థ కొత్త ఇంజిన్ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం దాదాపు 62,450 కోట్లతోటి ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనుంది. ఇక కొనుగోళ్లకు విపత్తి. పత్తి కొనుగోళ్లు చాలా దారుణంగా ఉన్నాయి. రేటు కూడా అలాగనే ఉంది. దిగుమతి సుంకం నిలిపివేత ఎఫెక్ట్ దేశీయ పత్తి కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం. ముందుకు రాని వస్త్ర వ్యాపారులు సిఐఐ తక్కువ ధరకు లభిస్తున్న విదేశీ పత్తి సిఐఐ నిబంధనలతో కొనుగోళ్లు అంతంత మాత్రం. పత్తి వైపు కన్నెత్తి చూడని సిసిఐ బయర్లో రైతుకు మద్దతు ధర ప్రశ్నార్థకం. ఎకరాకు 30,000కు పైగా నష్టం. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకం నిలిపివేయడంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తుండటంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తి కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. గతంలో మాదిరిగా పత్తి కొన్నట్టయితే నష్టపోవాల్సి వస్తుందని కారణంగా భారత పత్తి సంస్థ సిసిఐ కూడా నిబంధనలను విధించి పెద్దగా కొనుగోలు చేయటం లేదు. దీంతో పత్తి రైతులకు మద్దతు ధర లభించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక గుంటూరు జిల్లాలో 80,000 ఎకరాలు పైగా రైతులు పత్తి సాగు చేశారు. ఎకరానికి సగటున 50,000 పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాల వల్ల తొలి కాపు దెబ్బతింది. చెట్టు అడుగు భాగంలోనే గాలి తగలక తేమ ఆరక పక్వానికి వచ్చిన కాయలు బూజు పట్టి నల్లగా మారాయి. చేలు మాత్రం పూత పిందెలతో కలకలగానే ఉన్నాయి. కానీ మధ్య చివరి కాపులు చేతికి అందుతాయని రైతు ఆశించిన ఇటీవల మోంతా తుఫాను నిలువున ముంచేసింది. తుఫాన్ దెబ్బకు చేలు మెత్తదనం కోల్పోయి పత్తి గూళ్ళు గిడసబారైపోయాయి. ఇప్పటిదాకా ఉన్న కాపంతా దెబ్బతింది. సాధారణంగా డిసెంబర్ జనవరి నెలలో పత్తి తీతలు పూర్తవుతాయి. ఇలాంటి నెలాఖరు నాటికే పత్తి తీతలు ఎక్కువగా పూర్తి కానున్నాయి. ఇప్పటికే పలువురు రైతులు చేలు తొలగించి రబీ పంటకు సాగు సిద్ధమవుతూ ఉన్నారు. దిగుమతులపై 11% సుంకం. దేశీయ పత్తి ఉత్పత్తులు తగ్గడంతో మార్కెట్లో ధరలు బాగా పెరుగుతున్నాయని, వస్త్ర పరిశ్రమ ఖర్చులు కూడా బాగా పెరిగినందున దిగుమతిపై సుంకాన్ని ఎత్తివేయాలని వస్త్ర పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో 11% దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆ దెబ్బతోటి నేటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఈడిప్ రిజిస్ట్రేషన్. గత వైకుంఠ ద్వార దర్శనం ఇక వైకుంఠానికే చేరింది. నిజంగా వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నమోదుకు ఛాన్సు. మా హయాంలో వ్యవసాయం అంటే పండుగ. ఈనాడులో చూసుకుంటే తప్పిన సెన్యార్ ముప్పు. శ్రీలంక సమీపంలో మరో వాయుగండం. 29 తర్వాత రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. మోంతా తర్వాత మళ్ళీ ఈ సెన్యార్ అన్నారు. అది కూడా కొంచెం తప్పిపోయేటప్పటికీ మళ్ళీ కొత్తవి. మలక్కా జలసంధి ఇండోనేషియా సమీపంలో తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా బలపడింది. దీన్ని భారత్ వాతావరణ విభాగం సెన్యార్గా నామకరణం చేసింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ అతి తక్కువ సమయంలోనే ఇండోనేషియాకు తీరం దాటింది. గురువారం సాయంత్రం వరకు తీవ్రత కొనసాగుతుందని, తద్వారా బలహీనపడుతుందని అంచనా. ఇది దిశ మార్చుకుని తిరిగి మలేషియా వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం భారత భూభాగం వైపు ఉండదని స్పష్టం చేసింది.
మలక్కా జలసంధి సమీపంలో తుఫాను ఏర్పడడం చాలా అరుదని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. 1842 తర్వాత అక్కడ తుఫాను బలపడటం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. ఇక లోకేష్తో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రామ్లాల్ భేటీ. యాక్చువల్గా కేంద్రంతో బాగా బలమైన సంబంధాలు, అందులో బీజేపీ తోటి బలమైన సంబంధాలు నడపటంలో లోకేష్ బాగా ముందున్నాడనే చెప్పుకోవాలి. మరి ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుంది, 29 నాటి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి అంచనా వేసుకొని మరి వాళ్ళు అన్నీ చేసుకుంటారు. కాబట్టి ఇక సాక్షిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో మరొక అంశం ఒకటి ఉంది. మీకు తెలిసే రాజీ జరిగిందా, అయిపోయాక తెలిసిందా, ఎవరు ఒత్తిడి చేశారు? టీటీడీ పరకామణి చోరీ కేసులో నాటి ఈవో ధర్మారెడ్డికి సిఐడి ప్రశ్నలు. ఎక్కువ రెట్లు డబ్బు ఇస్తానంటే దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేయవచ్చా? టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మాజీ ఈవోను అడిగిన సిఐడి. బోర్డు అజెండాలో పెట్టాకే చర్యలు తీసుకున్నామన్న ధర్మారెడ్డి. నాటి విజిలెన్స్ చీఫ్ నరసింహకు అధికారుల ప్రశ్నలు. నేడు వైవి వంతు. ఈరోజు వైవి సుబ్బారెడ్డిని మళ్ళీ ప్రశ్నిస్తారంట. ఇక రఘురామపై టార్చర్ కేసులో కదలిక. A1 సునీల్ కుమార్కు నోటీసులు. 4న గుంటూరు సిసిఎస్ కార్యాలయానికి రావాలని వాట్సాప్ సందేశం నేడు అందజేత. 14వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం. మీకు తెలిసే రాజీ జరిగిందా, అయిపోయాక తెలిసిందా? తిరుమలేసటి పరకామణిలో చోరీ కేసులో సిఐడి దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, విజిలెన్స్ సెక్యూరిటీ విభాగం మాజీ చీఫ్, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న నరసింహ కిషోర్కు దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించాయి. టీటీడీలో దొంగతనానికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దొంగలించిన వ్యక్తి అంతకు కొన్ని రెట్లు ఎక్కువ చెల్లిస్తానంటే వదిలేసే అవకాశం ఉందా? విదేశీ డాలర్లు దొంగలించి పట్టుబడిన పరకామణిలో ఉద్యోగి రవికుమార్ తోటి ఆస్తులు రాయించుకునే విషయంలో నిబంధనలు ఏం చెబుతూ ఉన్నాయి? అప్పట్లో ఈ కేసులో లోక్ అదాలత్లో మీకు తెలిసే రాజీ జరిగిందా, జరిగిపోయిన తర్వాత తెలిసిందా? ఎవరు ఒత్తిడి చేశారని ధర్మారెడ్డిని అడిగినట్లు తెలిసింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘన జరగలేదని దాతలు ముందుకొచ్చినప్పుడు ఆ వివరాలు పాలక మండలి అజెండాలో చూపించి దాని ఆమోదంతోనే తదుపరి చర్యలు చేపడతామని ఆయన బదులిచ్చినట్టు సమాచారం. ఇది దాతలు ఇచ్చినట్టుగా ఒక మేనేజ్మెంట్ జరుగుతుందనేది ఇక్కడ సిట్ కనిపెట్టింది. చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజు. అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారణ. ఆర్థిక నష్టాలు లేవని తేల్చిన సంస్థ ఏకీభవించిన నాటి నేటి ఎండీలు. అప్పట్లో ఉన్న ఎండి మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేసులు ఫైల్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజున జరగలేదని ఒప్పేసుకున్నారు. కేసు మూసివేత కోర్టు అంగీకారం. ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా 16 మందిపై పెట్టిన సిఐడి కేసు ముగిసిపోయింది. ఫైబర్ నెట్లో అక్రమాలు ఏవి చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో తాము పూర్తి స్థాయిగా ఏకీభవిస్తామని ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీరు బుధవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు మూసివేస్తున్నట్లు రాతపూర్వకంగాను మౌఖికంగాను వెల్లడించారు. ఇది రాజకీయ కక్షతోనే పెట్టారు కేసు. ఆ రోజు ప్రజలకు తెలుసు. ఈరోజు ఈ అప్ టు ద మార్క్ ఏమిటి అంటే దీంట్లోకి క్లోజ్ చేయడానికి న్యాయపరంగా ఉన్న అడ్డంకులను కూడా తొలగించుకోవటం. ఇక రఘురామ టార్చర్ కేసులో కదలిక. A1 సునీల్ కుమార్కు నోటీసులు. నాటి నర్సాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజును లాకప్లో చిత్రహింసకు గురి చేసిన కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడైన నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ బుధవారం పోలీసులు నోటీసు జారీ చేశారు. డిసెంబర్ 4న గుంటూరు సిసిఎస్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ వాట్సాప్లో పంపిన నోటీసులో పేర్కొన్నారు. గురువారం వారు స్వయంగా వాటిని అందజేయనున్నారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులతో పాటు మాజీ సీఎం జగన్ తదితరులు నిందితులుగా ఉండటంతో ఈ కేసు విచారణను అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు అప్పగిస్తూ ప్రభుత్వం అప్పట్లోనే ఆదేశాలు జారీ చేసింది.
ఆ టైంలోనే తులసిబాబుని విచారణకు రమ్మంటే తులసి దళం అనే పేరుతోటి ఇప్పుడు రౌడీలందరూ రాజకీయ నాయకులు అవుతున్న అదే వెనకటికో సామెత చెబుతారు చూడండి, రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నట్టు ఇప్పుడు అతను కూడా ఒక పెద్ద ఇదైపోయి అతని వ్యవహారం చాలా దారుణంగా ఉంది. ఇక సాక్షిలో చూసుకుంటే రైతుల పరిస్థితి అగమ్య గోచరం, దళారులతో కుమ్మక్కై అన్నదాతల నోట్లో మట్టి కొట్టారు, సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్. దళారులకు అనేది కంటే ఇక మిగతాది ఏదైనా చెబితే బాగుండేది. ఈయన హెక్టార్కు 50,000 సాయం చేస్తామన్నారు, చేశారా? చంద్రబాబు వచ్చాక ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి, ఫీజు బకాయిలు అందక చదువుకునే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు. బాబు ఇప్పటికైనా డ్రామాలు ఆపి సమస్యను పరిష్కరించండి, లేదంటే వీళ్ళందరి తరపున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. ఇది ఒక పెద్ద డ్రామా. జగన్మోహన్ రెడ్డి ఈవెన్ పులివెందులు వెళ్ళటానికి కూడా సమీకరణ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. ఇక 2వ పేజీలో ఫుల్గా చూడండి, రైతుల పరిస్థితి అగమ్య గోచరం. ఒకళ్ళు కాదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, అందరినీ కలిసేసి ఈ పాదయాత్ర టైపులో దీన్ని తయారు చేసి పెట్టాడు. వెల్లువెత్తిన జనాభిమానం, కనుచూపు మేరల కటౌట్లు, బాణాసంచాలు, వెలుగులు జిలుగులు, అడుగడుగున పూలవర్షం, బైకు పార్టీ జెండాలు, జగన్ జై జగన్ నినాదాలు వెరసి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలా పట్టే వాళ్ళైతే మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్స్లో కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయారు. ఎందుకు జరుగుతుందో అనేది ఎవరికి అర్థం కాదు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, ఆ రాజ్యాంగం మీద కానీ అంబేద్కర్ మీద కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు ఈ తరహా మాటలైతే మాట్లాడుండేవాళ్ళు కాదు అసెంబ్లీలో. ఇక లులు మీద ఉన్న శ్రద్ధ అంబేద్కర్ స్మృతివనంపై లేదు. విజయవాడలో ర్యాలీ అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు, ఇది మరొక డ్రామా. వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇలాంటివన్నీ చేపిస్తారు. చంద్రబాబు సర్కారుకు లులు మీద ఉన్న శ్రద్ధ అంబేద్కర్ స్మృతివనంపై లేదని, రాజ్యాంగం అమలుపై చిత్తశుద్ధి ఉంటే స్మృతివనం ఎలా ఉండేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాంగణంలో పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. తొలుత నాయకులు కార్యకర్తలు అంబేద్కరిస్టులు ర్యాలీగా స్మృతివనాన్ని చేరుకున్నారు. ఇందులో తొలుత నాయకులు కార్యకర్తలు, ఇది ఓకే. ఇక అంబేద్కరిస్టులు అనంటే ఇంకా స్పెషల్ ఏమిటో, వాళ్ళ పార్టీ వాళ్లే కదా. మహిళలు పాలబిందెలతో ప్రదర్శన చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ఎదుట అంబేద్కర్ చిత్రపటానికి పూలు పాలతోటి అభిషేకం చేశారు. చీపుర్లతో ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. వైఎస్ జగన్ పై కోపంతోనే చంద్రబాబు ప్రభుత్వం అంబేద్కర్ స్మృతివనం నిర్వహణకు గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇక పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే, ఇది ఇందాకే చెప్పుకున్నాం. ఇక దీంతో ఈరోజు అన్ని పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్ దాదాపుగా పూర్తయినట్టే. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.